హాయ్ అండి, నేను దోసకాయ పెడుతున్నాను. నేను ఎలా పెడతానో అది మీకు చూపిస్తాను. రెండు ఇంత దోసకాయలు, దానికి ఇగో ఈ ముక్కలు. దానికి కావాల్సింది ఏంటంటే ఇగో ముక్కలు, కారం, నూనె, ఆవగుండ, ఉప్పు. ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను మీకు. ఒక గ్లాసు కారం, ఇది కారం, ఒక గ్లాస్ కారం, గ్లాస్కి కొంచెం తక్కువ ఉప్పు. అది మనకు కావస్తే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా. ఓకే, ఉప్పు, ఆవగుండ ఒకటి, సగం, ఒకటి సగం. ఓకే, ముందు కొంచెం నూనె వేస్తాము, తర్వాత మళ్ళీ కొంచెం నూనె వేస్తాం. చూడండి. ఓకే, ఇప్పుడు ముక్కలు వేసేద్దాం. ఇప్పుడే చక్కగా కలిపి కాస్త మనం తర్వాత మళ్ళీ టేస్ట్ చూసుకుని ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు. ఒక గ్లాస్ నూనె వేసే, అంతే. ఓకే, చూసారా, ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. ఓకే, అయిపోయింది. రేపటికి ఇది శుభ్రంగా ఓట వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు దోసకాయ ఎలా ఉందో అని. ఓకే, బాయ్. నేను దోసకాయ పెట్టాను కదా అండి, అది ఇప్పుడు చూపిస్తాను. చూడండి. చూసారా ఎంత ఎర్రగా ఉందో, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. కొంచెం పెట్టాను అనుకోండి, ఎలా ఉంది, ఎర్రగా ఉంది. ఇంకొంచెం నూనె వేసుకోవచ్చు. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నదో. కొంచెం నూనె వేసుకోవచ్చు అని చెప్పాను కదండి. చూసారా, ఇప్పుడు కప్పులో తీస్తాను. ఇదిగోనండి దోసకాయ. వేడివేడి అన్నంలో ఈ దోసకాయ కలుపుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్స్ బాక్స్ పెట్టండి. ఓకే, బాయ్.